హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ అప్పుడు నేను ఇప్పుడు దీపా రేపు కృతి. మాట వినకపోతే చంపేస్తారా? ఈ కథ రచించిన వారు పూర్ణిమ పెమ్మరాజు గారు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు మరిన్ని మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. అప్పుడు ఏ కొత్త వీడియో పెట్టినా మీ దాకా వస్తుంది. ఇక కథ మొదలు పెడదాం. తమ్ముడు ఇంకా రాలేదేంటమ్మా? మళ్ళీ అడిగింది అవంతి. వస్తాడు లేవే, ఈ గంటలో 10వ సారి అడగటం. నువ్వు వచ్చావని ఒక్క మెసేజ్ పెడితే 2వ నిమిషంలో నీ ముందుండేవాడు. నువ్వే చెప్పొద్దంటివి. అలాంటప్పుడు ఆగు మరి, నవ్వుతూ అంది జానకి. నా కోసమని కాకపోయినా వాడి కాలేజీ టైం అయిపోయి 4 గంటలవుతుంది. మన ఇంటి నుంచి 10 నిమిషాల దూరంలో ఉన్న కాలేజ్ నుంచి రావటానికి ఇంత లేట్ ఎందుకు అవుతుంది? అది కనుక్కోవచ్చుగా కాల్ చేసి, అడిగింది అవంతి. అలా కాల్ చేస్తే ఎగిరి పడతాడు ఇంటికొచ్చాక. వస్తాడులే. పదరా తల్లి, నీకు పాయసం చేసి పెడతాను. మీ అమ్మ తన తమ్ముడు వస్తే కానీ ఇంట్లోకి రాదు. మనం వెళ్ళి పాయసం చేసుకుందాం రా. తన 4 ఏళ్ల మనవరాలిని ఎత్తుకుని నవ్వుకుంటూ ఇంట్లోకి వెళ్తున్న జానకిని చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది అవంతికి. తను చదువుకునేటప్పుడు రావటం ఒక్క 10 నిమిషాలు లేట్ అయితే కంగారు పడి గుమ్మంలో కూర్చునే అమ్మ ఈమెనా? మసక చీకటి ఆవరిస్తుంది. అప్పుడప్పుడు వీస్తున్న గాలి తెరలకి గేటు పక్కన అప్పుడే విచ్చుకుంటున్న సన్నజాజి వాసన, గుమ్మం పక్కన వికసిస్తున్న బొండుమల్లి వాసనలు తెరలుగా అలుముకుంటున్నాయి. ఎన్నేళ్లయ్యింది ఇలా ఇక్కడ కూర్చొని. నాన్న ఇల్లు కట్టడం మొదలెట్టినప్పటి నుంచి ఎక్కడ ఏ మొక్క పెట్టాలి, ఇంట్లో ఎక్కడ ఎలా అలంకరించాలి అంటూ రోజూ చర్చలే. ఈ ఇంటి గురించి రోజూ కలలే. తీరా అంతా అనుకున్నట్టుగా పూర్తయ్యి ఇంటికి షిఫ్ట్ అయ్యాక 6 నెలలు కూడా లేదు ఈ ఇంట్లో. మళ్ళీ 8 సంవత్సరాల తర్వాత ఇక్కడికి ఇలా. అసలు కలలో అయినా ఊహించిందా? కన్నవారికి సొంత ఇంటికి దూరంగా ఇన్నేళ్లు గడుపుతానని ఆలోచిస్తుంటే గుండె బరువెక్కి కళ్ళల్లో పల్చటి నీటి తెర కమ్ముకుంది. ఏం చేస్తున్నావు తల్లి? చీకటి పడుతుంది, దోమలు కుడతాయి, లోపలికొచ్చాయి. రామారావు లోపల నుంచి వస్తూ పిలిచాడు. బాగుంది నాన్న, ఇలా ఇక్కడ కూర్చుంటే. ఎన్నేళ్ళయ్యిందో కదా, అదే తలుచుకుంటున్నాను. కానీ అప్పుడు వేసిన మొక్కలన్నీ ఇప్పటికీ అలానే ఉన్నాయి. గార్డెన్ ఆన్లైన్మెంట్ ఏం మారలేదు. ఆశ్చర్యంగా అంది అవంతి. ఒక్క గార్డెన్ మాత్రమే కాదు తల్లి, నువ్వు గమనించావో లేదో, ఇంట్లో అంతా కూడా నువ్వెలా సర్దావో అప్పుడు ఇప్పటికీ అలానే ఉన్నాయి. చిన్న మార్పు కూడా చేయలేదు. నవ్వుతూనే చెమ్మగిల్లిన కళ్ళని తుడుచుకున్నాడు రామారావు. నాన్న, మీకు విషయం చెప్పాలి. లాస్ట్ వీక్ ఒక పార్టీకి వెళ్ళినప్పుడు అక్కడ పృథ్వీ కనిపించాడు. నెమ్మదిగా చెప్పిన అవంతి మాటలకి అదిరిపడ్డాడు రామారావు. అక్కడికి ఎలా వచ్చాడమ్మా వాడు? ఇన్నేళ్లు నువ్వెక్కడ ఉన్నావో వాడికి తెలియకూడదని ఇంత కష్టపడ్డాం. మళ్ళీ దాపురించాడా మన ప్రాణానికి? ఆవేశంతో వణికిపోతున్నాడు రామారావు. నాన్న ప్లీజ్ ఎగ్జిట్ కాకండి. కనిపించాడు, మాట్లాడాడు, జరిగిన దానికి సారీ చెప్పాడు. అతనికి పెళ్ళయింది, తన భార్యని కూడా పరిచయం చేశాడు. జరిగిన దానికి చాలా ఫీల్ అవుతున్నాడు. చాలా తప్పు చేశాను, క్షమించమని అతని భార్య, మీ అల్లుడి గారు ఇద్దరి ముందు అడిగాడు. గడాగడా చెప్పింది అవంతి. అమ్మయ్యా, ఎంత మంచి వార్త చెప్పావు తల్లి. నిజంగా పండగ రోజే మనకి. అమ్మకి చెప్తా ఉండు. సంతోషంతో ఎగిరి గంతేస్తుంది. పట్టరాని ఆనందంతో పరుగులాంటి నడకతో లోపలికి వెళ్తున్న రామారావుని చూస్తూ ఉండిపోయింది అవంతి. అక్క, నిజంగా నువ్వేనా? వాటే సర్ప్రైజ్ అంటూ పరిగెత్తుకొచ్చిన తమ్ముడు అమన్ని చూసేదాకా అవంతి వచ్చి వారం దాటిపోయింది. అవంతి భర్తకి ఇండియాలో, అది కూడా వీళ్ల ఊరిలోనే పోస్టింగ్ వచ్చిందన్న వార్త రామారావు దంపతుల్ని ఆనందోత్సాహాలతో ముంచెత్తింది. అమన్కైతే ఇక చెప్పక్కర్లేదు. అవంతికి పెళ్ళయ్యి వెళ్ళిపోయేటప్పటికీ అమన్ 9 సంవత్సరాల పిల్లవాడు. తనకన్నా దాదాపు 10 ఏళ్లు చిన్న అయిన తమ్ముడంటే అవంతికి ప్రాణం. అక్క ఎంత ముద్దుగా చూసుకునేదో జ్ఞాపకమున్న అమన్ ఎప్పుడూ అక్కతో ఫోన్లోనో వీడియో కాల్స్లోనో మాట్లాడటం తప్ప ఊహ బాగా తెలిసాక కలిసి ఉండటమే తెలీదు. 4 ఏళ్ల చిన్నారి కృతితో సహా అక్క తమకి దగ్గరలోనే ఉంటుందనే వార్త అమన్కి కూడా సంతోషంతో ఉక్కిరిబిక్కిరయ్యాడు. కృతికి అమన్ మామతో చాలా బాగా దోస్తీ కుదిరింది. అమన్ ఉన్నంతసేపు అతనితోనే లోకం తనకి. ఇంకో నెల రోజుల్లో అవంతి భర్త ఇండియాకి తిరిగి వచ్చేస్తే అప్పుడు దగ్గరలో ఇల్లు వెతుక్కోవచ్చు అనుకున్నారు అంతా. అవంతి, సంధ్య వేళ అలా వాకిట్లో ఉండకమ్మా.
దొమలు వచ్చే టైం అయింది, ఇది వస్తాళ్లే నీ తమ్ముడు, వాడేమన్నా చిన్నపిల్లాడా ఏంటి, రోజు అలా టెన్షన్ పడతావు చిరుకోపంతో మందలించింది జానకి. నీ నుంచే వచ్చింది నాకు ఈ టెన్షన్. నేను స్కూల్ నుంచి కాలేజ్ నుంచో రావటం 10 నిమిషాలు ఆలస్యమైతే నువ్వు ఇలానే టెన్షన్ పడేదానివి. ఇప్పుడేదో పెద్ద కూల్ మామ్లాగా నాతో మాట్లాడుతున్నావు కినుకగా అంది అవంతి. నువ్వంటే వేరమ్మా, ఆడపిల్లవి కాబట్టి. ఏ ఆడపిల్లయితే మన ఇంట్లో ఈ జెండర్ డిఫరెంట్ ఎప్పటి నుంచి? కొంచెం కోపంగానే అడిగింది. అది జెండర్ డిఫరెన్స్ కాదు తల్లి, ఆడపిల్లకి బయట ప్రపంచంలో భద్రత లేదని భయం. అందుకే బయటకి వెళ్ళిన అమ్మాయి తిరిగి వచ్చేదాకా బెంగ. నాతో ఊరికే వాదించాలని వాదిస్తున్నావు, కానీ మీ ఇద్దరి మధ్య మాకే తేడా లేదని నీకు మాత్రం తెలీదా? చిన్నబుచ్చుకున్న తల్లిని చూసి అవంతి అయ్యో అనిపించింది. అమ్మా ఊరికే అన్నా సరదాకి, అంత సీరియస్గా తీసుకోకు. కానీ అమన్ సంగతి మాత్రం నాకు కాస్త వింతగానే ఉందమ్మా. ఎక్కడ తిరుగుతున్నాడు? కాలేజ్ అయ్యి ఇంతసేపు అయినా ఈ వారంలో 3 సార్లు ఫ్రెండ్స్తో పార్టీ అని అర్ధరాత్రి వచ్చాడు. చదువు మీద ఫోకస్ పెడుతున్నాడా? బయటికి వెళ్తే ఫోన్ ఎత్తడు. ఎంతకీ గట్టిగా అడగొచ్చుగా, నాన్న నువ్వు ఇంజనీరింగ్లో చేరే వరకు ఆ రెసిడెన్షియల్లో ఉన్నాడుగా. ఆ డిసిప్లిన్, చదువు వాటితో కాస్త విసిగిపోయాడు వాడు. ఈ ఏడాది 2 ఏళ్లే కదా ఏ ఎంజాయ్ చేసినా, ఆ తర్వాత మళ్ళీ ఉద్యోగం, బాధ్యతలు, అందుకని కాస్త ఫ్రీగా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తా అంటాడు. మన పిల్లాడి సంగతి మనకు తెలుసు కదా, చదువు నిర్లక్ష్యం చేయడు. వాడి లిమిట్స్ వాడికి తెలుసు. అందుకే కొంచెం లేట్ అయినా పెద్దగా పట్టించుకోవట్లేదు. తమ్ముణ్ణి సమర్థిస్తూ చెప్పుకుపోతున్న తల్లి మాటలకి ఏమనాలో తెలియట్లేదు అవంతికి. నిన్న నైట్ వాడు పార్టీ నుండి వచ్చేటప్పుడు తాగొచ్చాడో ఏమో, వాసన అనిపించింది అని చెప్పాలనుకున్న విషయం చెప్పలేకపోయింది. అమ్మా అన్నట్టు చెప్పటం మర్చిపోయా, ఇంకెలాగో ఇక్కడే ఉంటాం కాబట్టి నేను లా ఎంట్రన్స్ రాద్దాం అనుకుంటున్నాను. నిన్నే మీ అల్లుడితో కూడా చెప్పాను, ట్రై చేయమన్నారు. అబ్బో అబ్బో ఎన్నెన్ని మంచి వార్తలు చెప్తున్నావమ్మా. నీ చదువు అర్ధాంతరంగా ఆపామని బాధపడని క్షణం లేదనుకో మీ నాన్న నేను. నువ్వు ఎంతవరకు చదవాలనుకుంటున్నావో చదువుకో, కృతిని నేను చూసుకుంటాను. చదువుల తల్లివి, మా మాట మీద చదువు ఆపేసి పెళ్లి చేసుకున్నావు. నువ్వెంత క్షోభ పడుతుంటావో మాకు తెలుసు, కానీ ఏం చేస్తాం, అప్పటి పరిస్థితుల వల్ల నీకెంతో ఇష్టమైన చదువుకి దూరం చేయాల్సి వచ్చింది. కళ్ళు తుడుచుకుంది జానకి. చచచ అమ్మ అలా బాధపడకు, మీరేం చేసినా నా క్షేమం కోరే అని నాకు తెలీదా? అయినా అంత మంచి భర్తని వెతికి తెచ్చారు. నాకేం లోటు చెప్పు? దూరం అయిపోయిన మీరు, చదువు కూడా మళ్ళీ దగ్గరవుతున్నాయి. ఇప్పుడు సంతోషించాలి గాని జరిగినవి తలుచుకొని బాధపడతారా చెప్పు? కన్నీళ్లు తుడిచింది తల్లివి. నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఇక్కడ ఉంది, లా పూర్తయి ప్రాక్టీస్ చేస్తుంది. రేపొకసారి వాళ్ళింటికి వెళ్ళొస్తానమ్మా. ఎలా ప్రిపేర్ అవ్వాలో ఎంట్రన్స్కి తెలుసుకోవటానికి తలూపింది అవంతి మాటలకి జానకి. కృతి అలా బయటకి పిల్లలు ఒక్కళ్లే వెళ్ళకూడదు, బూచి ఉంటుంది బయట అని చెప్పిన అమ్మమ్మ అరుపుకి భయపడి అప్పుడే ఇంట్లోకి వస్తున్న మావయ్యని ఖర్చుకుపోయింది కృతి. ఏమైంది బుజ్జి? అమ్మమ్మ అరుస్తుంది. అమ్మ పిల్లల్ని అలా బూచి అని భయపెట్టకూడదని తెలియదు నీకు? ఎందుకు అలా చెప్తున్నావు? ఇదే మైండ్లో ఉండిపోతుంది పెద్దయ్యాక కూడాను. తల్లిని కోప్పడ్డాడు అమన్. వాళ్ళ అమ్మ ఫ్రెండ్స్ని కలవటానికి వెళ్ళింది. ఇదేమో వీధి తలుపులు తీసుంటే చాలు ఒక్కతే బయటకు వెళ్ళిపోతుందిరా, అందుకే కాస్త భయపెట్టడం. అర్థమయ్యేటట్టు చెప్పాలి కానీ అలా బూచి అని భయపెడతావా? అక్క చూడు అమ్మ బుజ్జి పాపని ఎలా భయపెడుతుందో. అప్పుడే లోపలికొచ్చి అంతా చూస్తున్న అవంతికి ఫిర్యాదు చేశాడు అమన్. పెట్టని భయం, ఆడపిల్ల కదా ఎలానూ భయపడుతూ బతకాల్సిందే. ఇప్పటి నుంచి అలవాటు చేసుకొని. అవంతి మాటలు విని అందరూ ఆశ్చర్యంగా చూశారు. ఏమైంది తల్లి? ఏమిటా మాటలు? నీ ముఖం ఏమిటి అలా వాడిపోయింది? ఒక్కదానివే బయటికి వెళ్ళావు, నిజం చెప్పు. మళ్ళీ ఏమన్నా? మాటలు మింగేశాడు రామారావు. తల్లిదండ్రుల ముఖాలలో ఆందోళన అర్థం కావట్లేదు అమన్కి. మీరనుకున్నదే జరిగింది నాన్న. ఎంత వదుల్చుకుందామనుకున్నా ఆ గతం వదలట్లేదు. మళ్ళీ మళ్ళీ ముందుకు వస్తూనే ఉంది. నేను ఇక ఇక్కడ ఉండలేను, ఇప్పుడే వెళ్ళిపోతాం నేను కృతి. మళ్ళీ కనిపించడా త్రాష్టుడు? మారిపోయాడన్నావు. ఇంకేం పర్లేదని ధైర్యంగా ఉన్న టైంలో ఇదేమిటండి? జానకి బోరుమంది. అమ్మా ఏమైంది? ఏం మాట్లాడుతున్నారు మీరంతా? ఎవరు కనిపించింది? అక్క నువ్వన్నా చెప్పు, ఏం జరిగింది? అమన్కి టెన్షన్ వచ్చేస్తోంది. నీకు తెలీదు కదరా జరిగిన విషయం? అవును, అప్పటికి నువ్వు చిన్న పిల్లవాడివి, పైగా హాస్టల్లో ఉండేవాడివి. అప్పట్లో తెలీదు కానీ పెద్దయ్యాక నీకెప్పుడు డౌట్ రాలేదా? అక్క ఎందుకు చదువు సడన్గా మానేసి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది? ఇన్నేళ్లు ఎందుకు తిరిగి రాలేదు అని అడగలేదా ఇంట్లో?
అమన్ని తీక్షణంగా చూస్తూ అడిగింది అవంతి. చాలాసార్లు అడిగా అక్క, నీకు ఎంసెట్లో 100 లోపు ర్యాంక్ వచ్చిందని నాన్న చెప్పినప్పుడల్లా అడిగాను. మరెందుకు అక్కని చదువు మాన్పించి పెళ్లి చేసి అంత దూరం నైజీరియా పంపేశారని. మంచి సంబంధం వదులుకోవటం ఇష్టం లేక అనేవాళ్ళు. ఇప్పుడు అనిపిస్తుంది ఏదో జరిగింది అని. చెప్పక్క, ఏం జరిగింది అసలు? అమన్ ఆతృతగా అడిగాడు. అవంతి, ఊరుకో చిన్నపిల్లాడు, వాడి ముందు ఏంటి ఇవన్నీ, లోపలికి పదా, మనం మాట్లాడుకుందాం. రామారావు మాటలకి అడ్డంగా తలూపింది అవంతి. అంత చిన్నపిల్లవాడు కాదు నాన్న ఇప్పుడు వీడు. వాడికి చెప్పే వయసు ఎప్పుడూ వచ్చేసింది. అమన్, నేను చెప్తా విను. నీకు తెలుసు కదా నేను ఎంత బాగా చదివేదాన్నో. మంచి కాలేజీలో సీటు వచ్చింది, అది ఉన్న ఊరిలోనే. కానీ మా సీనియర్ పృథ్వీ అని ఉండేవాడు. అతను నన్ను ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు. నేను నెమ్మదిగానే నో చెప్పేశాను. నాకు చదువు మీద తప్ప వేరే ఆలోచన లేదని చెప్పేశాను. అతను వినలేదు. వెంటపడి వేధించాడు. అతన్నే పెళ్లి చేసుకోవాలని, లేదంటే చంపేస్తా అని బెదిరించాడు. నేను అంతవరకు ఇంట్లో కూడా చెప్పలేదు. అప్పుడు మాత్రం భయపడి చెప్పేశాను. నాన్నని తీసుకువెళ్ళి ప్రిన్సిపాల్ కంప్లైంట్ ఇచ్చాను. 1 వారం రోజులు సస్పెండ్ చేశారు. వాళ్ళ కుటుంబానికి చాలా పలుకుబడి ఉంది. అంతకన్నా కాలేజీ మేనేజ్మెంట్ ఏం చెయ్యలేదు. కావాలంటే పోలీసు కంప్లైంట్ ఇవ్వమని సలహా ఇచ్చారు. ఆ రోజు రాత్రే అతను తన ఫ్రెండ్స్ని 4 తీసుకొని ఇంటి దగ్గరకు వచ్చి చాలా గొడవ చేశాడు. చేసుకుంటే అతన్నే చేసుకోవాలని పెళ్ళి, లేకపోతే చంపేస్తా అని కత్తి తీసుకొచ్చి బెదిరించాడు. చెప్పు. దీర్ఘంగా శ్వాస తీసుకుంది అవంతి. ఆ గొడవకి అమ్మా నాన్న చాలా భయపడిపోయారు. నేను పోలీస్ కంప్లైంట్ ఇద్దామని ఎంతో బతిమాలాడాను. కానీ అమ్మ అస్సలు ఒప్పుకోలే. నేనెంత చెప్తున్నా వినకుండా రాత్రికి రాత్రే బాబాయ్ దగ్గరికి ఢిల్లీ తీసుకెళ్ళిపోయారు. అప్పటికే పిన్ని వాళ్ళ బంధువులు మీ బావగారి సంబంధం అడిగారు నా గురించి. నేను చదువుకోవాలని ఒప్పుకోలేదు మొదట్లో. కానీ అమ్మా నాన్న ఎంత బాధపడ్డారంటే 10 రోజులు వాళ్లతో మాట్లాడి పెళ్లి కూడా ఢిల్లీలోనే చేసేసి అట్నుంచి అటే నన్ను నైజీరియా పంపించేశారు. కృతి పుట్టినప్పుడు కూడా మీరే వచ్చారు, కానీ నేను రాలేకపోయాను. కారణం, వస్తే నాకేదన్నా అవుతుందనే భయంతో అమ్మ ఒప్పుకోలేదు. అవంతికి దుఃఖం ఆగట్లేదు. అక్క ప్లీజ్ ఏడవకక్క, అప్పుడు జరిగింది ఏదో జరిగింది. నీకిప్పుడు ఎవ్వరూ సపోర్ట్ లేకపోవచ్చు. ఇప్పుడు నేనున్నాను, నువ్వు భయపడకు, నేను చూసుకుంటా. ఈసారి నువ్వు భయపడి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. చెప్పు, ఎక్కడున్నాడు వాడు, ఎక్కడ కనిపించాడు? ఆవేశంగా అడిగాడు అమన్. ఫోన్ మెసేజ్ ఉంది, వింటావా అంటూ వాయిస్ మెసేజ్ ఓపెన్ చేసింది అవంతి. ఏమనుకుంటున్నావు నీ గురించి? ఏం చూసుకునే అంత ఎగిరిపడుతున్నావు? నాలాంటి హ్యాండ్సమ్ గాయ్ నిన్ను ప్రేమిస్తున్నా అని అంత బతిమాలుతుంటే అంత ఈగో చూపిస్తావా? ఆడదానివి నీకే అంత పొగరుంటే మగాణ్ణి నాకెంత ఉండాలే? నాకు గాని తిక్క రేగిందనుకో, ఒక చిన్న యాసిడ్ చుక్క చాలు. అందంగా ఉన్నావని తెగ ఫీల్ అవుతున్నావుగా. నీ మొహం నువ్వే మళ్ళీ చూసుకోలేవు అద్దంలో. ఒక్కటి గుర్తుపెట్టుకో, నీకు ప్రేమ అన్నా పెళ్ళి అన్నా అంటే అది నాతోనే, లేదా నిన్ను చంపి నేను చేస్తా. ఆ గొంతు విని అందరూ స్థాణువైపోయారు. ఇది మన అమన్ గొంతు కదా? గొంతు పెగుల్చుకుంటూ అంది జానకి. అక్క, ఇది నీకెలా? అసలేమైందంటే తడబడుతున్న అమన్ చెంప చెళ్ళుమనిపించింది అవంతి. అవంతి, ఏమిటిదంతా? నాకేం అర్థం కావట్లేదే వణుకుతున్న గొంతుతో అన్నాడు రామారావు. నా ఫ్రెండు లాయర్ ప్రీతి దగ్గరికి వెళ్ళాను కదా నాన్న. అక్కడ నేను వెళ్ళేటప్పటికే వాళ్ళ పక్కింటమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసింది, చెయ్యి కోసుకుని కత్తితో. లక్కీగా ఇంట్లో వాళ్ళు చూశారు కాబట్టి అపాయం తప్పింది. నేను వెళ్ళేసరికి ప్రీతి వాళ్ళింట్లోనే ఉంది. నన్ను అక్కడికి రమ్మంది. ఎందుకా అని వెళ్తే తెలిసింది ఈ విషయం. వీడు రోజు ఇంటికి రాకుండా బయట చేస్తున్న రాచకార్యం. ఆ దీపని వేధించుకో తింటున్నాడు. వాళ్ళ పేరెంట్స్కి తెలిసి మీలాగే భయపడి చదువు మాన్పిచ్చేద్దామనుకున్నారు. పాపం ఆ పిల్ల తట్టుకోలేక ప్రాణం తీసుకుందామనుకుంది. ఆ ప్రబుద్ధుడు ఎవరో తెలుసుకున్న ప్రీతి నన్ను అక్కడే రమ్మని ఈ మెసేజ్ వినిపించింది. ఇది చాలా బెటర్ మెసేజ్. మీరు వినలేనివి, మనం అనలేనివి ఇంకా చాలా ఉన్నాయి వీడి మెసేజ్లు. అమాన్ వైపు అసహ్యంగా చూస్తూ కొనసాగించింది అవంతి. దీపకి వాళ్ళ పేరెంట్స్కి చెప్పొచ్చు కదా, ఏం భయపడొద్దు. పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి, నేను సాక్ష్యం ఇస్తాను. వచ్చి ఆ గొంతు వాడిదే, ఆ నంబర్ వాడిదే అని. అవంతి మాటలకి అదిరిపడ్డారు అందరూ. అవంతి, జరిగింది తప్పే, కానీ ఆ అమ్మాయి సూసైడ్ చేసుకోపోయింది వాళ్ళ పేరెంట్స్ చదువు మానమన్నారని. కానీ వీడి వల్ల కాదుగా. నువ్వు ఆవేశపడుతున్నావు. వాడి ఫ్యూచర్ నాశనం అవుతుంది. రామారావు వారించబోయాడు. జరిగింది తప్పే అన్నాక మళ్ళీ కానీ ఏమిటి నాన్న? తప్పు అంటే తప్పే. వీడి ఫ్యూచర్ నాశనం అవుతుందా? మరి ఆ అమ్మాయి సంగతి ఏమిటి? తనకేదన్నా అయ్యి ఉంటే అప్పుడేం చేసేవాళ్ళు? లేదా నాలాగే ఒప్పుకొని చదువు మానేసి ఉంటే అప్పుడు?
ఈ 8 ఏళ్లు బతికాను. ఎవడో సంబంధం లేనివాడు నా జీవితాన్ని శాసిస్తే నేను తల వంచుకొని పారిపోయి బతుకుతున్నానని నా మీద నాకే విరక్తి కలిగేది. ఆ ఫీలింగ్ మీకెవ్వరికి చెప్పినా అర్థం కాదు కూడాను. అదృష్టం కొద్దీ అర్థం చేసుకునే భర్త దొరకటంతో ఆగిపోయిన నా కలలు పూర్తి చేసుకుందాం. లాలో చేరి అమ్మాయికి వాళ్ళ హక్కుల గురించి పోరాటం సహాయం చేద్దామని ఇక్కడికొచ్చాను. కానీ ఇక్కడికొచ్చాక తెలిసాయి నా తమ్ముడి ఘనకార్యాలు. ఆవేశంతో ఊగిపోతుంది అవంతి. నువ్వు ఒకవైపు మాత్రమే విని నీ తమ్ముడిని అనుమానిస్తున్నావు అవంతి. నా కొడుకు గురించి నాకు తెలుసు. వాడు అలాంటివాడు కాదు. నేను నమ్మను ఇదంతా, రోదిస్తుంది జానకి. చెప్పమ్మా, ఆగిపోయావే? అమ్మాయి రెచ్చగొట్టి ఉంటుంది, లేదా వాడితో అతి చనువుగా ప్రవర్తించి ఉంటుంది. కాదు, వాడితో మిడ్ నైట్ పార్టీకి వెళ్ళి వాడికి అవకాశం ఇచ్చి ఉంటుంది. చెప్పు, ఆగావేం? కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, పృథ్వీ వాళ్ళ ఇంట్లో కూడా నా గురించి అప్పుడు ఇలానే అనుకుని ఉంటారు. ఒకవేళ ఆ అమ్మాయే నువ్వన్నట్టు రెచ్చగొట్టినా కూడా చంపేయాలా, లేదా ఎందుకు అలాంటి అమ్మాయితో అని వదిలేయాలా? చెప్పు నువ్వు. వాడు మగాడు కాబట్టి వాడికి ఇష్టమైతే ఆ అమ్మాయికి నచ్చే తీరాలి. తనకి వేరే ఆలోచనలు కానీ ఆశయాలు కానీ ఉండకూడదు. ఏరా, అంతేగా? అవసరమైతే చంపేస్తావు, అంతేగా? అలాంటప్పుడు అమ్మాయిలు భయపడటం నేర్చుకోవాలిగా. అప్పుడు నేను భయపడ్డాను, ఇప్పుడు దీప, రేపు కృతి, దాన్ని కూడా రేపెవడో ఇలానే అంటాడు. మర్యాదగా మాట వినకపోతే చంపేస్తా అంటాడు. ఈ మాత్రం దానికి ఆడపిల్లకి ఇంకెందుకురా చదువులు కోరికలు? ఒక పని చెయ్యి, నువ్వే చంపే కృతిని కూడా. పెరిగి పెద్దదైందంటే దాని మనసు ఎలా ఉంటుందో. అప్పుడు మనసు చంపుకునే కన్నా ఇప్పుడే మనిషిని చంపేద్దాం. జరిగింది తప్పే, కానీ అనే అవసరమే ఉండదెవరికి. పురిట్లోనే అమ్మాయిని చంపేస్తే దుఃఖంతో గొంతుకు పూడుకుపోయింది అవంతికి. అవంతి, ఇంకా మాటలతో చిత్రవద చేయకమ్మా. మేము ఎంత తప్పు చేశామో ఇప్పుడే కాదు అప్పుడు కూడా అర్థమయ్యింది. మమ్మల్ని క్షమించు తల్లి. రామారావు చిన్న పిల్లవాడిలాగా బోరుమన్నాడు. జానకి కొంగులో ముఖం దాచుకుంది. అక్క, ప్లీజ్ అక్క, సారీ అక్క, నిజంగా నేను ఊహించలేదు. అసలు అలా తనకి ఏదో చేద్దామని కూడా నేను అనుకోలేదు. బెదిరిద్దాం అనుకున్నా, అంతే. ఇలా జరుగుతుందని అనుకోలేదు. నన్ను క్షమించక్క. పోలీస్ రిపోర్ట్ ఇస్తారనే భయంతో కాదు, నిజంగా సిగ్గుతో చచ్చిపోతున్నా. వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళు. నేను దీపకి వాళ్ళందరికీ క్షమాపణ చెప్పుకుంటా. ప్లీజ్ అక్క. అవంతి కాళ్ళ దగ్గర కూర్చొని బరస్ట్ అయ్యాడు అమన్. తీసుకువెళ్తాను, వాళ్ళేం చేస్తారో నిర్ణయం వాళ్లది. నువ్వు క్షమాపణ చెప్పటానికి మాత్రమే తీసుకువెళ్తా, నిక్కచ్చిగా చెప్పింది. కృతి మీద ఒట్టేసి చెప్తున్నా, ఇంకెప్పుడు ఏ అమ్మాయితోనూ తప్పుగా ప్రవర్తించను. ముందు మీరంతా నన్ను క్షమించా అని చెప్పండి. దీప వాళ్ళేమన్నా వాళ్ళ నిర్ణయాన్ని గౌరవిస్తాను. నేను మారా అని మీరంతా నమ్మితే అదే చాలు నాకు. అక్క, ముఖ్యంగా నువ్వు. తన ఒళ్ళో తల పెట్టుకుని కుమిలి కుమిలి ఏడుస్తున్న తమ్ముడిలో మార్పు నిజంగానే వచ్చిందని అర్థమైన అవంతి ఆనందంగా నిట్టూర్చింది. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.